తిరిగి చెరసాలకు చేరిన వసుదేవుడు ఆ పసికందును దేవకి పక్కన పడుకోబెట్టాడు. తెల్లవారుజామున ఆ పసిబిడ్డ ఏడుపు విన్న కాపలాదారులు కలవరపడి లేచారు. ఈ వార్త కంసుడికి తెలియగానే ఆగ్రహం, ఆవేశం మరియు భయంతో జైలు వైపు దూసుకువచ్చాడు. దేవకి ప్రాధేయపడినా వినని కంసుడు ఆ పసికందును చంపబోయాడు. కాని ఆ పాప మామూలు పాప కాదు, తను ఒక దివ్యశక్తి, యోగమాయ. ఆమె కంసుడి చేతిలో నుండి జారి ఆకాశంలోకి లేచి తన దివ్య రూపాన్ని ప్రదర్శించింది. మూర్ఖుడా కంసా, నిన్ను సంహరించేవాడు ఇప్పటికే భూమిపై జన్మించాడు, సురక్షితంగా ఉన్నాడు, నీ మరణం ఖాయం ని హెచ్చరించి అదృశ్యమైంది. కంసుడు ఆ భయానక దృశ్యానికి వణికిపోయాడు. అదే సమయంలో ప్రశాంతమైన పచ్చని గోకులంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. గోకుల ప్రజల హృదయం. కృష్ణుడి జననంతో గోకులం ఆనందానికి నిలవయింది. కంసుడి మనసులో భయం మాత్రం తగ్గలేదు. తనను చంపేది 8వ పుత్రుడా, పుత్రిక అన్న సందిగ్ధత, యోగమాయ హెచ్చరిక అతనిని మరింత పిచ్చివాడిని చేశాయి. తన రాజ్యంలో ఉన్న శిశువులు, పుట్టిన పసికందులందరినీ చంపాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం రాక్షసులలోనే అత్యంత మాయలమారి అయిన పూతన అనే రాక్షసిని పిలిచాడు. కంసుడి ఆజ్ఞతో ఆ క్రూరమైన పూతన గోకులం వైపు బయలుదేరింది. పూతన అందమైన దేవకన్య రూపంలో వేకువజామున గోకులంలో అడుగుపెట్టింది. పసికందుల నిద్రను చెడగొట్టకుండా చాలా మృదువుగా, మందహాసం చిందిస్తూ ఇళ్లలోకి ప్రవేశించింది. అసలే లోకంలో రాక్షసులు ఎక్కువైపోయారు. వారి బారి నుండి మీ బిడ్డలను రక్షించడానికి నేను దేవకన్యను, మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాను అంటూ మధురంగా పలికింది. నా దగ్గర ఉన్న పాలను మీ బిడ్డలకు ఇస్తాను. నా పాలలో అమృతం ఉంది. వీటిని తాగితే మీ శిశువులు దీర్ఘాయుష్షు పొంది అమరులవుతారు అని తల్లిదండ్రులను నమ్మించింది. పూతన మాటలు విన్న అమాయకులైన గోకుల తల్లులు తమ పసికందులను ఆమెకు అప్పగించారు. పూతన నెమ్మదిగా నందయశోదల ఇంటిలోకి ప్రవేశించి ఊయలలో నిద్రిస్తున్న పసికందు కృష్ణుణ్ణి చూసింది. తన దుష్ట చిరునవ్వుతో విషపు స్తనాలను కృష్ణుడి నోటికందించింది. అయితే ఆ చిన్ని కృష్ణుడు కేవలం పాలను మాత్రమే కాకుండా పూతన ప్రాణాలను కూడా తోడుకొని తాగేశాడు. పూతన భయంతో భయంకరమైన కేకలు పెడుతూ తన అసలు వికృత రాక్షసి రూపంలోకి మారిపోయింది. కాని కృష్ణుడి పట్టు నుండి తప్పించుకోలేక భయంకరమైన అరుపులతో, పెద్ద శబ్దంతో నేలపై పడి చనిపోయింది. గోకులం ప్రజలు ఆ వికృత రూపాన్ని, ఆ దారుణమైన మరణాన్ని చూసి ఆశ్చర్యంతో నిండిపోయారు. ఆ చిన్నారి కృష్ణుడి దివ్యలీలలు, దుష్ట సంహారం అప్పటినుంచే మొదలయ్యాయని వారికి అర్థమైంది.